పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఈ వివాదం ఏదైతే ఉందో దాంట్లో ప్రకాష్ రాజ్ కి కెరీర్ లేకుండా చేస్తారంటారా? ప్రకాష్ రాజ్ ఒక పరబొట్టడా అనిపించింది. తపన చిత్తుడు ఈ రోజు ఉన్నటువంటి ఆలోచన రేపు ఉండదు, ఇవాళ ఉన్న భావన రేపు ఉండదు. అంటే దీంట్లో కూడా సినీ రాజకీయం ఏమైనా ప్లే చేస్తున్నారంటారా? సినిమాలో ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొడతాడు, రాజకీయాల్లో ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొడతాడా? పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఈ వివాదం ఏదైతే ఉందో దాంట్లో ప్రకాష్ రాజ్ కి కెరీర్ లేకుండా చేస్తారంటారా? అంటే ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి వాదోపవాదాలకి ఇండస్ట్రీకి ప్రకాష్ రాజ్ దూరం చేయడానికి సంబంధం లేదు. మొట్టమొదటి అనుకోవాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఏదో చిన్న వాదోపవాదాలు జరుగుతాయి, ఇండస్ట్రీ దూరం చేసేస్తారా అంటారు. అంటే ఏదో విధంగా అంటే నేను కూడా చాలా ఎక్కడ ఇబ్బంది పడుతున్నానంటే లేనిపోని వ్యాఖ్యానాలు చేసి లేనిపోని సమస్యలు సృష్టించి 4 రోజులు కింద మీద పడి వదిలేస్తారు. అది బాధ. ఒక సమస్య తీసుకుంటే పరిష్కారం చేయి, లేకపోతే సమస్యని లేవనెత్తొద్దు. ఎందుకంటే ప్రకాష్ రాజులో మార్పు కనిపిస్తుంది. ప్రకాష్ రాజు ఒక పరబొట్టడా అనిపించింది. తపన చిత్తుడు ఈ రోజు ఉన్నటువంటి ఆలోచన రేపు ఉండదు, ఇవాళ ఉన్న భావన రేపు ఉండదు. దానికి ఉదాహరణ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ని దేవుడు అన్నాడు. అలాగే ప్రకాష్ రాజు మెగా హీరో చిరంజీవిని దేవుడు అన్నారు. అలాగే మెగా హీరో మధ్యలో ఉన్న బ్రదర్ నాగేంద్ర బాబు కిందకి మా ఎలక్షన్స్ లో బాహాటంగా సపోర్ట్ ఇచ్చాడు. ఇది నిజమే కదా. అప్పుడు ప్రకాష్ రాజు వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు అన్నాడు. ఇవన్నీ అన్నమే కదా. ఈ రోజు నన్ను మీటింగ్ లో తారక్ దేవుడు, తారక్ గొప్ప నటుడు అన్నాడు. ఈ 2 మాటలు ఆయనే అన్నాడు. ఈ 2 మాటలు అన్న వ్యక్తిని ప్రజలు ప్రేక్షకులు ఎలా చూస్తారో ఆయన మనసుకే తెలుసు, విన్నవాళ్ళకి తెలుసు. ఇది తప్పమ్మా. నిన్నెవడు పొగడమన్నాడు, నిన్నెవడు తిరస్కరించమన్నాడు? ఈ రోజు తారక్ మహానటుడు అనకపోతే తారక్ దిగిపోతాడా? నువ్వు మహానటుడు అన్నంత మాత్రంలో పెరిగిపోతాడా? తెలివైన వాడు కదా, ఆలోచించి ప్రకాష్ రాజ్. గనక ఇవన్నీ ఎలా ఉంటాయంటే చపల చిత్తం, రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రోత్సాహం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే తారక్ సినిమాలు ఉంటే ఆ తారక్ సినిమాల్లో వేషాలు వస్తాయి. ప్రకాష్ రాజ్ నో డౌట్ ఇది వెటరన్ ఆర్టిస్ట్, అది నేనే చెప్తా. బట్ నటుడు కూడా కొన్ని ఎథిక్స్ ఉండాలి, నటుడు కూడా కొంత డిసిప్లిన్ ఉండాలి, మాట నిలకడ ఉండాలి. ఆ పూర్వం నటుడికి ఈ నటులకి అంటే ఇప్పటి నటులకి ఉన్న పెద్ద వ్యత్యాసం అంటే అక్కడ నటులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు కూడా సూర్యకాంతాన్ని అక్క అని పిలిచేవారు. వాళ్ళ స్టేజ్ ఏమిటి? ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటి ఆర్టిస్టులు ఇద్దరు కూడా సూర్యకాంతాన్ని అక్క అక్క అక్క, వాళ్ళు చనిపోయినంత వరకు వాళ్ళ దృష్టిలో అక్కే. అంటే అక్కడ ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే ఒక కుటుంబంలాగా ఉండేది. వాళ్ళ మనసులు మారేవి కాదు, వాళ్ళకి ఇచ్చిన స్థాయిని కూడా మారేది కాదు. ఎప్పుడు ప్రొడ్యూసరు ఎప్పుడు డైరెక్టర్ అమ్మ నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళు చనిపోయినంత వరకు వాళ్ళ నిలబడేవారు. అంత డిసిప్లిన్ ఉండేది. బాగా పేటరేగిపోతున్నాం, మనం చాలా పెద్ద హైట్స్ కి ఎదిగిపోయామని మూల స్తంభాన్ని మర్చిపోవడం అన్నది న్యాయం కాదు, కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళు మర్చిపోయారు, పొద్దున మమ్మల్ని మర్చిపోతాం, అంతే కదా. అది న్యాయం, వాళ్ళ అలవాటు అది. కనుక మూలాలు మర్చిపోయిన వాడికి, గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఇక్కడ ప్రకాష్ రాజ్ చేసింది అదే. నిన్న కాక మొన్న మా ఎలక్షన్స్ లో నువ్వు పూర్తిగా ఏమో మా తాలూకు భాష ఆర్టిస్ట్ కాదని మంచు విష్ణు బల్లగుద్ది చెప్పినట్టయితే నువ్వు బాధపడ్డావు, మదనపడ్డావు. నీతో సమానంగా నాగబాబు గాని వీళ్ళందరూ కూడా బాహాటంగా నాగేంద్ర బాబు సపోర్ట్ ఇచ్చినా పరోక్షంగా చిరంజీవి సపోర్ట్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నువ్వు ఎంత ఆకాశానికి ఎత్తేసావు, ఈ రోజు నేలకేసి తొక్కేద్దాం అనుకుంటున్నావు. ఎంతవరకు నిజం? మన వీడియో చూస్తున్న ప్రేక్షకుడే చెప్పాలి. నిన్న ఆకాశానికి ఎత్తిన ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ని ఈ రోజు పాతాళానికి తొక్కేయడానికి ఎంతవరకు అది న్యాయం? ప్రేక్షకుడే చెప్పాలి. అంటే దీంట్లో కూడా సినీ రాజకీయం ఏమైనా ప్లే చేస్తున్నారంటారా? సినీ రాజకీయం ఉంటే సినిమా రాజకీయం కాదమ్మా, రాజకీయం సినిమా కాదమ్మా. సినిమాలో ఒక్క రాత్రిలో ముఖ్యమంత్రి అయిపోతాడు, రాజకీయంలో ఒక్క రాత్రిలో ముఖ్యమంత్రి అవడు కదా. సినిమాలో ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొడతాడు హీరో,
రాజకీయాల్లో ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొడతాడా? కొట్టారు. అందువలన సినిమా రాజకీయం కాదంటే సినిమాకి వెనక తెర వెనక ఉండి నడిపిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే అడుగుతున్నా, సినీ ఆ, ప్రజలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ తెర వెనకాల నుండి నడిపిస్తున్న రాజకీయమ్మా ఇది అని కానీ అడుగుతున్నా. తెర వెనక నడిపించే వాళ్ళందరూ మీతో ఉంటారు కదా, ఉంటే కాస్తో కోస్తో ఒక 5 సంవత్సరాలు ఉంటారు. మరి జీవితాంతం ఎవరు నడిపిస్తారమ్మా? మీ డిసిప్లిన్, మీ క్రమశిక్షణ, మీ మంచితనం, మీ ఆలోచన, ఎవరు ఎలా నడిపించినా మనకంటూ మనకు ఒక ఎథిక్ ఉండాలి, మనం దాన్ని నమ్ముకుని follow ఐడెంటిటీ అవ్వాలి. ఉండాలి. Yes. అటువంటి ఎథిక్స్ లేని వ్యక్తి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నాడంటే ప్రస్తుతానికి ఎక్కువ కాలం ఉండదు. తనను తానే నిరూపించుకున్న వ్యక్తి ప్రకాశ్ రాజ్. అంటే అవసరానికి ఓసర వెళ్ళని తారక సినిమా ఒకటి ఉంది. ఆ ఓసర వెళ్ళి లాంటి వ్యక్తి ప్రకాశ్ రాజ్. అంతకంటే ఇక వివరంగా నేను చెప్పలేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.